అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమః. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం అభిరామి అంత్యాదిలోని 13వ పదికం యొక్క పద భావం మరియు విశేషాలను తెలుసుకుందాం. ముందుగా పదికం చెప్పుకుందాం. பூத்தவளே புவனம் 14 பூத்த வண்ணம் காத்தவளே பின் கரந்தவளே கரைகண்டனுக்கு மூத்தவளே என்றும் மூவா முகுந்தற்கிளையவளே மாத்தவளே உன்னையன்றி மற்றோர் தெய்வம் வந்திப்பதே மற்றோர் தெய்வம் వందిపదే. పువి ఏళయం పూత్తవలే అని 12వ పదికం ముగించిన భట్టర్ గారు ఇప్పుడు ఏడే కాదు 14 లోకాలను సృష్టించిన తల్లి అని అంటున్నారు. అలా సృష్టించడమే కాక వాటిని పోషించి కాపాడి చివర లయం చేసేది కూడా తల్లే అని, త్రికార్యాలను చేసే శక్తి అమ్మే అని అంటున్నారు ఈ పదికంలో. బ్రహ్మకు సరస్వతిగా, విష్ణువుకు లక్ష్మిగా, రుద్రమూర్తికి పార్వతిగా శక్తిని ఇచ్చి నడిపిస్తున్నది ఆ జగజ్జనని అని కీర్తించడం మొదలు పెడుతున్నారు. ఇలా పూత్తవలే భువనం 14 పూత్తవలే సృష్టించిన తల్లి, భువనం లోకాలు 14 పువ్వు వికసించినంత తేలికగా సౌమ్యంగా 14 లోకాలను సృష్టించిన తల్లి అని దీని అర్థం. అంటే భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనే ఊర్ధ్వలోకాలు 7, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనే అధోలోకాలు 7, మొత్తం 14 లోకాలను సృష్టించిన తల్లి. జనని, బ్రహ్మరూప, సృష్టికర్త్రి అన్నది లలితా సహస్రనామం. శ్రీమాత అంటేనే అందరికీ తల్లి అయిన దివ్య మాత. జనని అంటే విశ్వానికి తల్లి అని. అందుకే ఆ బ్రహ్మకీట జనని అని కొనియాడుతుంది లలితా సహస్రనామం. బ్రహ్మదేవుడి నుండి క్రిమి అంటే పురుగు వరకు అన్ని జీవులను సృష్టించిన తల్లి అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ఈ విశ్వంలో ప్రతి సృష్టికి మూలం అమ్మే అని స్పష్టమవుతుంది కదా. ఇప్పుడు పూత్తవన్నం కాత్తవలే అంటున్నారు. పూత్తవన్నం సృష్టించినట్టే, కాత్తవలే రక్షించే తల్లి. సృష్టించడమే కాదు, వాటిని పోషించి కాపాడి రక్షించే తల్లి కూడా ఆ జగజ్జననినే. విష్ణు రూపిణి అన్నది లలితా సహస్రనామం. శ్రీ మహావిష్ణు స్వరూపమే లలితాదేవి. సృష్టి నిర్వహణకు విష్ణువు యొక్క శక్తిగా ఉన్న అమ్మ రూపం విష్ణు రూపిణి అన్నమాట. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి అన్నది లలితా సహస్రనామం. సృష్టిని చేయునప్పుడు బ్రహ్మరూపమును, రక్షించునప్పుడు గోవింద అంటే విష్ణు రూపమును దాల్చేది లలితాదేవి. గోవింద రూపిణి జగత్తును రక్షించేవారు విష్ణువు. సృష్టిని పోషించి కాపాడే రక్షక శక్తి గోవింద రూపిణి అయిన ఆ జగజ్జనని. అందుకే పూత్తవన్నం కాత్తవలే అన్నారు భట్టర్ గారు. పిన్ కరందవలే, పిన్ అంటే తరువాత, కరందవలే లయం చేసే తల్లి. ఇక్కడ తిరోధాన లేదా మరుగుపరచుట అనే కార్యాన్ని చేసే తల్లి అని అర్థం. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి అన్నది లలితా సహస్రనామం. రుద్రరూప ఆ సంహార కార్యం కోసం అమ్మే రుద్ర స్వరూపాన్ని ధరిస్తుందట.
తిరోధానకరీశ్వరి అనగా సృష్టిలోని సమస్త జగత్తును మాయ చేయునది లేదా తన మాయాశక్తితో ప్రపంచాన్ని కంటికి కనిపించకుండా మరుగుపరచుట అనే కార్యాన్ని నిర్వహించే ఈశ్వరి అని అర్థం. దీన్ని మనం ఈ ఉదాహరణతో ఆలోచిద్దాం. కోడిపెట్ట గద్ద లేదా కాకి రావడం చూసి తన పిల్లలను కాపాడుకోవడం కోసం తన రెక్కల కింద అన్నిటినీ గట్టిగా పట్టుకుంటుంది వదలకుండా. ఎందుకు? తన బిడ్డలను కాపాడడానికి కోసం. అలాగే అమ్మ కూడా సృష్టించి రక్షించి తరువాత కొంతకాలం విశ్రాంతిని ఇస్తుంది మన ఆత్మకు. తిరిగి మరో జన్మను సృష్టిస్తుంది. దీనినే తిరోధానకరీశ్వరి అన్న నామం చెబుతుంది. ఈ సృష్టి, స్థితి మరియు లయం అనే ఈ కార్యక్రమాలు నిరంతరముగా సాగించే ప్రక్రియ అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి జరుపుతుంది ఆ తల్లి. ఉదయాన్నే తామర పువ్వు ఒక్కొక్క రెక్కలుగా విచ్చుకుంటూ ఉంటాయి. అలా అఖిల భువనాలను ఉద్భవించడం మొదలు పెడుతుంది అమ్మ. సాయంకాలం ఒక్కొక్క రెక్కలు మూసుకొని ముడుచుకుంటుందో చివరకు అమ్మ దగ్గరకు చేరుతుంది. అలా ఈ తిరోధాన కార్యాన్ని అమ్మ చేస్తుంది. అందుకే కరందవలే అంటున్నారు భట్టర్ గారు. పూత్తవలే భువనం 14 పూత్తవన్నం కాత్తవలే పిన్ కరందవలే. అంటే ఈ 3 కార్యాలను చేసేది అమ్మే అని అంటున్నారు. త్రిమూర్తి అన్నది లలితా సహస్రనామం. సృష్టి, స్థితి, లయ కార్యాలు నిర్వహించే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమిష్టి శక్తి స్వరూపం ఆ లలితాదేవి అని ఈ నామం తెలియజేస్తుంది. ఇప్పుడు కరై గండనుకు మూత్తవలే అంటున్నారు. కరై అంటే మచ్చ, గండనుకు కంఠమున కలిగిన వానికి, మూత్తవలే ముందే ఉన్న పెద్దదైనా అని. కంఠంలో మచ్చ కలిగినది ఎవరు? ఆ నీలకంఠుడు అయిన పరమేశ్వరుడు. ఆ మహేశ్వరుని కన్నా పెద్దది అంటే ముందే ఉన్న సనాతని అని దీని అర్థం. దేవి భాగవతం ప్రకారం ఈ సమస్త సృష్టియు మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులు అమ్మవారి నుంచే ఉద్భవించారు అని. అమ్మ పరమశివుని కంటే కూడా సనాతని అని చెబుతుంది. దీన్నే ఆదిశంకరాచార్యుల వారు తన సౌందర్య లహరిలో శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అన్నారు. హే భగవతి, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడే లయాది కార్యాలను చెయ్యగలడు. శక్తి లేని శివుడు స్థానూరూపుడే, కదలడానికి కూడా శక్తుడు కాదు కదా అంటున్నారు. శక్తి ముందే ఉంటేనే కదా శివునితో ప్రవేశించడానికి. అందుకే అమ్మ ఆదిపరాశక్తి, పరబ్రహ్మ స్వరూపిణి. దాన్నే కరైగండనుకు మూత్తవలే అన్నారు భట్టర్ గారు. ఇప్పుడు ఎండ్రుం మూవా ముకుందర్ కిలయవలే అన్నారు. ఎండ్రుం ఎప్పుడు, మూవా వృద్ధాప్యం లేని, ముకుందర్కు ముక్తిని ప్రసాదించేవాడు మహావిష్ణువు కృష్ణుడు, ఇలయవలే చిన్నది చెల్లెలు. ఆ జగజ్జనని మహావిష్ణువు యొక్క సోదరి, చెల్లెలు అని మన పురాణాలు చెబుతాయి. విష్ణువు ఎలాంటి విష్ణువు? ఎండ్రుం మూవా ముకుందర్ అంటే ఎప్పుడూ వృద్ధాప్యం లేని, యవ్వనంగా మనోహర రూపుడైన, అలంకార ప్రియుడైన విష్ణువు యొక్క చెల్లెలు అని దీని అర్థం. జరాద్వాంతరవిప్రభ అన్నది లలితా సహస్రనామం. వృద్ధాప్యం అనే అంధకారాన్ని అంటే చీకటిని పారద్రోలే సూర్యకిరణాల వంటి ప్రకాశం గల లలితాదేవి. తనని చేరేవారికి వృద్ధాప్యపు కష్టాలను రానీయకుండా కాపాడే తల్లికి వృద్ధాప్యం ఏది? ఉండదు కదా. అమ్మ ఎల్లప్పుడూ, అందుకే అమ్మ ఎల్లప్పుడూ సౌందర్య రాశిగా ఉంటుందన్నది దీని అంతరార్థం. దాన్నే ఎండ్రుం మూవా ముకుందర్ కిలయవలే అన్నారు భట్టర్ గారు.
ఇప్పుడు మా తవలే అంటున్నారు. మా అంటే గొప్ప, తవలే అంటే తపస్వి. అమ్మవారిని గొప్ప తపస్వి అని కొనియాడుతున్నారు. పార్వతీ అవతారంలో పరమేశ్వరుని భర్తగా పొందడానికి అమ్మ చేసిన తపస్సు మన పురాణాలు కొనియాడుతాయి కదా. తల్లిదండ్రుల అనుమతితో నారద మహాముని సూచన మేరకు ఉగ్రమైన తపస్సు చేయడానికి అడవికి వెళ్తుంది అమ్మ. వర్షాకాలంలో నీటిలో నిలబడి, ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య, శీతాకాలంలో చల్లని నీటిలో ఉంటూ కఠినమైన నిష్ఠతో తపస్సు ఆచరిస్తుంది. చివరికి ఆహారంగా ఆకులను కూడా మానివేయడంతో ఆమెను అపర్ణ అనే పేరు కూడా పెట్టారు. పార్వతీ తపస్సును పరీక్షించడానికి శివుడు సన్యాసి వేషంతో వచ్చి ఆమెను పరీక్షించాడు. శివుని గుణగణాలను తక్కువ చేసి మాట్లాడినా పార్వతి చలించకుండా శివునిపై తన భక్తిని నిరూపించుకుంది. పార్వతి భక్తికి, తపస్సుకు సంతోషించిన పరమేశ్వరుడు ఆమెకు ప్రత్యక్షమై వివాహం చేసుకున్నారు. ఈ ఘట్టమే కుమార సంభవం మరియు శివపురాణంలో చాలా ప్రాముఖ్యమైనది. అమ్మను చూసి మిగతా వేల్పులంతా తపస్సు ఎలా చెయ్యాలో నేర్చుకుంటారట. అమ్మ సంకల్పిస్తే, పూనుకుంటే ఇక ఆ కార్యం ముగిసేదాకా వదిలిపెట్టదు కనుక ఆత్మ పూనికకు ఆమె నాయిక. ఇంకా తనలో లేనిదేముందని, ఇంకా తానే ఉన్నప్పుడు ఇతర దేవతలతో పనేముందని అంటున్నారు భట్టర్. అందుకే మనం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటాము. ఇప్పుడు ఉన్నయండ్రి మట్రోర్ దైవం వందిప్పదే అంటున్నారు. ఉన్నయండ్రి నిన్ను తప్ప, మట్రోర్ ఇతర, దైవం దైవాన్ని, వందిప్పదే నమస్కరిస్తున్నా, ఆరాధిస్తున్నా లేదా పూజిస్తున్నా అన్నది దీని అర్థం. దేవతలందరిలో ముఖ్యులు త్రిమూర్తులు. వారి కర్తవ్యాలకు శక్తిగా, మహేశ్వరునికి ముందే సనాతనిగా, ముకుందునికి చెల్లెలుగా, మహాతపస్విగా అమ్మ కీర్తిని వివరించి ఇంతటి గొప్ప అభిరామి తల్లిని కాక ఇతర దైవాన్ని ఆరాధిస్తున్నా అని అంటున్నారు భట్టర్ గారు. ఇతర దేవతల కార్యాలన్నిటికీ మూలం అమ్మ, ఆ ఆదిపరాశక్తి. ఆ అమ్మనే పట్టుకున్నవాడు పై మెట్టులో ఉన్నట్టే. ఇక కింద మెట్లలో పని ఏమి? భక్తిలో ఎప్పుడు గట్టి నమ్మకం ఉండాలన్నది వ్యక్తమవుతుంది. అభిరామి తల్లి మీద భట్టర్ గారికి ఉన్న దృఢ విశ్వాసం, అమ్మ తనను ఈ క్లిష్ట పరిస్థితి నుండి కాపాడుతుందన్న ప్రగాఢ నమ్మకం ఈ పథకంలో తెలుస్తుంది. అందుకే ఈ పథక పారాయణ ఫలితం ఏమంటే సంకల్పసిద్ధి, కార్యసిద్ధి కోసం పారాయణం చేసుకోవచ్చు అని. మనం ఏదైనా పని మొదలుపెట్టి అది సజావుగా సాగకుండా మధ్యలో ఆటంకాలు వచ్చినా, లేదా ఏదైనా పూజలు చేద్దాము అని సంకల్పించుకొని 41 రోజులో 21 రోజులు చేద్దామని సంకల్పించుకొని చేస్తుంటే పూర్తి అవ్వకుండా ఆటంకాలు వస్తుంటే ఈ పథకం పారాయణం చేస్తే మనం చేపట్టే కార్యం సిద్ధిస్తుంది. సంకల్ప సిద్ధికి అంటే సంకల్పించుకున్న పని మీద పట్టుదల పెరిగి ఆ పని సిద్ధిస్తుంది, పూర్తి అవుతుందన్నమాట. ఈ పథక విశేషాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనము ఈ పథకాన్ని మరోమారు చెప్పుకుందాం. పూత్తవలే భువనం 14 பூத்தவண்ணம் காத்தவளே பின் கரந்தவளே கரை கண்டனுக்கு மூத்தவளே என்றும் மூவா முகுந்தற்கிளையவளே மாத்தவளே உன்னையன்றி மற்றோர் தெய்வம் வந்திப்பதே మట్రోర్ దైవం వందిప్పదే. మా ఈ వీడియోస్ చూసి ఆనందించేవారు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.